పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచి ఏడాది గడుస్తున్నా అక్కడ టీడీపీ జనసేనలో ఆధిపత్య పోరుకు మాత్రం తెరపడటం లేదు. సుబ్బరి పాలనకు తొలి అడుగు అనే కార్యక్రమంతో టీడీపీ ప్రజల్లోకి వెళుతున్న సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇంటి దగ్గర జిల్లా అధికారులను పిలిపించి పిఠాపురంలో వర్మ మాటే శాసనంగా నడుచుకోవాలని ఆదేశించారట. అయితే డిప్యూటీ సీఎం పవన్ సెగ్మెంట్ లో అది ప్రాక్టికల్ గా అమలవ్వడం ఎంతవరకు సాధ్యమో కానీ కూటమి పార్టీల మధ్య అధికారులు నలిగిపోవలసి వస్తుందట. ఆ క్రమంలో ఉప్పాడ రక్షణ గోడపై రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కూటమి పార్టీల మిత్రబంధం, పొత్తు ధర్మం అనేవి మాటల్లో కనబడుతున్నాయి తప్ప పిఠాపురం జనసేన టీడీపీలో ఆ ఐక్యత కనపడటం లేదనే టాక్ నడుస్తోందట. ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి నాయకుల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పదవుల విషయంలో, నాయకులకు ప్రాధాన్యత విషయంలో సమస్యలపై ఇరు పార్టీల నేతలు స్పందిస్తోన్న తీరుతో రెండు పార్టీల నాయకుల మధ్య గ్యాప్ ఉందనేది తేటతెల్లమవుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోన్న చర్చ. తాజాగా సొసైటీ బ్యాంకుల చైర్మన్ల విషయంలో కూడా ఈ గ్యాప్ మరోసారి బయటపడింది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 12 సొసైటీ బ్యాంకులకు గాను 7 సొసైటీ బ్యాంకుల చైర్మన్ పదవులు జనసేనకు, 4 టీడీపీకి, 1 బీజేపీలకు కేటాయించేలా వర్మతో భాగ్యనగరంలో జనసేన పెద్దలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే వర్మ అక్కడే చక్రం తిప్పారట. నియోజకవర్గంలో ఉన్న మేజర్ సొసైటీలు 4 టీడీపీ వశమయ్యాయి. వర్మ 4 సొసైటీలకు గాను ఓసీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సమానంగా చైర్మన్ పదవులు కేటాయించారు. జనసేన మాత్రం 7 సొసైటీలకు కాపులనే నియమించడంతో మిగిలిన సామాజిక వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆధిపత్య పోరు పెరుగుతుందే తప్ప తగ్గేలా కనబడటం లేదంటున్నారు. పిఠాపురం సెగ్మెంట్ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతంలో కోత విషయంలోనూ రెండు పార్టీల నాయకులు స్పందించిన తీరు కూడా చర్చకు దారితీస్తోందట. సాగర కోత సాక్షిగా మత్స్యకారులను తమ వైపు తిప్పుకోవటానికి జనసేన, టీడీపీ పార్టీలు వేరువేరుగా ప్రకటనలు చేయటం ఆధిపత్య పోరును మరింత ముదిరెట్లు చేశాయనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోందట. మేమంటే మేము అనే విధంగా నాయకులు చేసిన ప్రకటనలు, పర్యటనలు అందుకు అద్దం పడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ సముద్ర తీర రక్షణ గోడ విషయంలో ఇటీవల ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంలో కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి రాజుకున్నాయట. ఉప్పాడ తీరం రక్షణ, సముద్రపు కోత శాశ్వత పరిష్కారం కోసం 323 కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించామని గత నెల 18న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. గతంలోనూ తీర రక్షణ గోడకు అనేక ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్రం దీనికి సంబంధించిన నిధులను కేటాయించలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి తీర ప్రాంత రక్షణ కోసం నిధులను కేటాయించాలని విజ్ఞప్తులు చేశారు. కానీ అవేమీ వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపగా పనులు ప్రారంభమైపోయాయన్నట్టు జనసేన శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం ప్రతిపాదనలు పంపి కేంద్రం నుంచి ప్రకటన వెలువడకుండానే జన సైనికులు చేసుకుంటున్న ప్రచారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇబ్బందుల్లో ఉంటే కనీసం పలకరించే నాయకులే లేకుండా పోయారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం లేని పోని హడావిడి చేస్తున్నారని ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ రంగంలోకొచ్చారు. తీర ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడారు. స్థానికులతో కలిసి మాట్లాడిన వర్మ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉప్పాడ తీరాన్ని రక్షించి తీరుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని స్థానికులకు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. దీంతో సీన్లోకి జన సైనికులొచ్చారు. ఉప్పాడ పరామర్శ యాత్ర కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లయింది.
ఉప్పాడ తీర రక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. తన సొంత క్రెడిట్ కోసం వర్మ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ జనసేనాని ప్రతిపాదనలు పంపితే మీరెలా ప్రచారం చేసుకుంటారని మండిపడుతున్నారు. మొత్తానికి పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య వైరం ఏదో ఒక ఇష్యూలో తరచూ రచ్చకెక్కుతుండటం సామాన్యులకు అంతుపట్టకుండా తయారైందంటున్నారు.